అసలు అన్నం విలువ తెలుసారా నీకు? ఒక్కసారి ఆకలితో ఉండి చూడు, అప్పుడు ఒక్క ముక్క ఎంత పెద్దదో తెలుస్తుంది. ఒక చిన్న ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచి మనస్సున్నవాడు. ఎప్పుడూ ఎవరికి హాని చేయకుండా తన పని తాను చూసుకుంటూ చాలా సాదాసీదాగా జీవించేవాడు. అతనికి పెద్ద ఆశలు లేవు, పెద్ద కలలు కూడా లేవు. కాని ఒక చిన్న విషయం మాత్రం అతని మనసులో ఎప్పుడూ ఉండేది: ఆహారం వృధా అవ్వకూడదు అని. ఎందుకంటే ఆకలంటే ఏమిటో అతను చిన్నప్పుడే అనుభవించాడు. ఒకరోజు రామయ్య ఒక హోటల్కి తినడానికి వెళ్ళాడు. అతను నెమ్మదిగా కూర్చొని తన ముందు పెట్టిన అన్నం వైపు చూసి దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుని ఆ తరువాత తినడం మొదలుపెట్టాడు. అతని ఎదురుగా ఒక సూట్ బూటు వేసుకున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి మాత్రం చాలా హడావిడిగా ఫోన్ వైపు చూస్తూ అన్నం తింటూ ఉన్నాడు. అతనికి తినడం కంటే ఫోన్లో మాట్లాడటం ముఖ్యంగా అనిపిస్తోంది. కొద్దిసేపటికి అతనికొక ఫోన్ కాల్ వచ్చింది. హా సార్, వస్తున్నా, ఇప్పుడే దారిలో ఉన్నాను అని చెప్పి అన్నం పూర్తిగా తినకముందే అలా మధ్యలోనే వదిలేసి తొందరగా వెళ్ళిపోయాడు. ఆ ప్లేట్లో ఇంకా వేడిగా ఉన్న అన్నం, తాకని కూర మరియు అర్థంకాని నిర్లక్ష్యం. ఇది చూసిన రామయ్య కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని ఆ అన్నం వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఒక బాధ, ఒక ప్రశ్న, ఒక అసహాయం. ఇంత మంచి అన్నం ఎవరికి ఉపయోగపడేదో? ఇలా వృధా అవడమెందుకు? హోటల్ బాయ్ ఆ ప్లేట్ తీసుకెళ్లబోతుండగా రామయ్య నెమ్మదిగా అతన్ని ఆపి, బాబూ, దయచేసి ఆ అన్నం వృధా చేయకండి, ప్యాక్ చేసివ్వండి అన్నాడు. అతను ఆశ్చర్యంగా చూసినా ప్యాక్ చేసిచ్చాడు. ఆ రోజు ఒక చిన్న ఆలోచన ఒక మంచి పనిగా మారింది. ఆ రోజునుంచి రామయ్య ప్రతిరోజూ హోటల్స్ దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఆహారం వదిలేస్తే అది వృధా కాకుండా చూసేవాడు. ప్యాక్ చేసి అవసరమైన వారికి తీసుకెళ్లేవాడు. మొదట్లో ఎవ్వరూ అతన్ని సీరియస్గా తీసుకోలేదు. కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది ఎగతాళి చేశారు. ఇది నీ పనా అని అడిగారు. కాని రామయ్య మాత్రం ఆగలేదు. ఎందుకంటే అతను చూసేది ఆహారం కాదు, ఆహారం వెనుక ఉన్న విలువ. ఒకరోజు సాయంత్రం భారీ వర్షం పడుతోంది. రోడ్లు తడిసి ముద్దయ్యాయి. గాలి బలంగా వీస్తోంది. అలాంటి సమయంలో కూడా రామయ్య తన పని ఆపలేదు. ఒక పెద్ద హోటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక కుటుంబం బాగా భోజనం చేసి చాలా ఆహారం మిగిల్చి అలా వెళ్ళిపోయారు. ఆ ప్లేట్ చూసిన రామయ్య మళ్లీ అదే బాధతో వెయిటర్ దగ్గరకు వెళ్ళి, బాబూ, దయచేసి దాన్ని ప్యాక్ చేసివ్వండి అన్నాడు. కాని ఈసారి వెయిటర్ నిర్లక్ష్యంగా, మా హోటల్లో అలాంటి పని చెయ్యం అన్నాడు. ఆ మాటలు రామయ్య గుండెని తాకాయి. ఆహారం వృధా అవుతుంటే చూడలేకనే అడుగుతున్నాను అన్నాడు. అప్పటికే మేనేజర్ వచ్చి, నువ్వెవరు, ఇక్కడికొచ్చి నేమాలు చెప్తావా అని అరిచాడు. ఆహారం వృధా చెయ్యొద్దని మాత్రమే చెబుతున్నాను అన్నాడు రామయ్య. కాని ఆ మాటలు వినకుండా అతన్ని అవమానించారు. అడుక్కుని తినేవాడివా అని దూషించారు. ఆ అవమానం, ఆ బాధ, ఆ కోపం రామయ్యను ఆపలేకపోయాయి. అతను మేనేజర్ కాలర్ పట్టుకున్నాడు. అక్కడితో పరిస్థితి మారిపోయింది. సెక్యూరిటీ వాళ్ళొచ్చి రామయ్యను తీవ్రంగా కొట్టారు. వర్షంలో, గాయాలతో, రక్తంతో, కన్నీళ్లతో రామయ్య నేలపై పడిపోయాడు. అతను నెమ్మదిగా లేచి మేనేజర్ కాళ్ల దగ్గరకు వెళ్ళి, సార్, క్షమించండి, కాని ఆహారం వృధా చెయ్యకండి అని వేడుకున్నాడు. కాని అతన్ని బయటకు తోసేశారు. ఆ రోజు రామయ్య శరీరం గాయపడింది. కాని అతని మనసు మాత్రం మరింత బలంగా మారింది. ఒక వారం తరువాత మేనేజర్ బయటకు వస్తూ ఉండగా మళ్లీ రామయ్య కనిపించాడు. ఈసారి అతన్ని గమనించాడు. ఆసక్తిగా, నిశ్శబ్దంగా వెంబడించాడు. కొద్దిసేపటికి రామయ్య ఒక స్లమ్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చిన్న పిల్లలు ఆకలితో, కాని ఆశతో అతనివైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. రామయ్య తన దగ్గర ఉన్న ఆహారం తీసి వాళ్లకిచ్చాడు. ఆ పిల్లలు
ఆనందంగా నవ్వుతూ ఆహారం తింటున్నారు. ఆ దృశ్యం చూసిన మేనేజర్ అక్కడే నిలిచిపోయాడు. అతని కళ్లల్లో పశ్చాత్తాపం, మనసులో మార్పు. గాయాలతో ఉన్న రామయ్య, కాని ముఖంలో మాత్రం చిరునవ్వు. మేనేజర్ దగ్గరకు వచ్చి, రామయ్య, నన్ను క్షమించు, నేను నిన్నర్థం చేసుకోలేదు అన్నాడు. రామయ్య నెమ్మదిగా నవ్వుతూ, సార్, నేను ఎవరినీ తప్పుపట్టడం కోసం రాలేదు, ఆహారం వృధా కాకుండా చూడాలని మాత్రమే అన్నాడు. మేనేజర్ అడిగాడు, ఇంతైనా దెబ్బలు తిన్నాక కూడా ఎందుకాపలేదు? రామయ్య పిల్లల వైపు చూపిస్తూ, వాళ్ళు నవ్వుతూ తింటే నా బాధంతా మరిచిపోతాను సార్ అన్నాడు. ఆ మాటలు మేనేజర్ గుండెను తాకాయి. మరుసటి రోజు ఆ హోటల్ ముందు ఒక బోర్డు పెట్టారు. ఇక్కడ ఆహారం వృధా చెయ్యబడదు, మిగిలిన ఆహారం అవసరమైన వారికి అందించబడుతుంది. అప్పటినుంచి ప్రతిరోజు మిగిలిన ఆహారం ఎవరైనా ఆకలితో ఉన్నవారికి చేరుతోంది. ఒక చిన్న మంచి మనసు, ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో.